నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఇంటర్ ఫలితాల్లో కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థినులు జయబేరి మోగించారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లకు సంబంధించి 618 విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వీరిలో 450 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 150 మందికి పైగా 90 నుంచి 95% మించి మార్కులు సాధించారు. అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన విద్యా కుసుమాలను కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ తందులూరి బాబు, ప్రిన్సిపల్ విజయలక్ష్మి అభినందించారు. అలాగే ఇది కావాలని స్టాఫ్ అడగంగానే వెంటనే ప్రతిదీ కూడా స్టాఫ్ కూడా చక్కగా గ్రహించడం, పిల్లలకి మరి ముఖ్యంగా పిల్లలు సఫర్ అవుతున్నారు అనగానే ఏదైనా చెప్పినా సరే ఇది చేస్తాను చేయను అని ప్రతిదీ కూడా చక్కగా చేసి కమిటీ తరఫున ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ట్రీట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రిజల్ట్ లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి పోల్చుకోవడానికి కన్నా ఇంకా మేము ఇంకా ఇంక్రీజ్ చేస్తామని మా స్టాఫ్ తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. అండ్ నేను తేజస్వి త్రివేణిదేవి. నేను ఉమెన్స్ జూనియర్ కాలేజ్లో ఎంపీసీ చదువుతున్నాను. గవర్నమెంట్ నుంచి ఇన్ని యూస్ఫుల్ అన్నీ రావడం వల్ల నాకు చాలా బెనిఫిట్గా, ఈ బెనిఫిట్స్ వల్లే నాకు ఇన్ని స్కోర్ చేశాను. నేను స్కోర్ చేసింది 428 అవుట్ ఆఫ్ 470. నేను ఇక్కడే సోరవరం నుంచి వస్తాను. మా టీచర్స్ అందరూ ఇంత మంచిగా టీచ్ చేయడం వల్ల, ఇక్కడ ఉండే స్పోర్ట్స్, ఎంత మంచి ఎన్వైరన్మెంట్, చాలా గ్రీనరీగా, ఇంకా ప్రిన్సిపల్ మ్యామ్ సపోర్ట్, టీచర్స్ టీచింగ్ అన్నీ, ఇంకా ఇంటికి వెళ్ళి బాగా రివైజ్ చేసుకొని మంచిగా చదువుకోవడం వల్ల ఈ స్కోర్ వచ్చింది. అండ్ మళ్ళీ బెటర్మెంట్ రాసి ఇంకా మంచిగా స్కోర్ చేసి ఇంకా మార్క్స్ గెయిన్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ప్రతిపాడు మండలం తాడువై గ్రామం నుంచి వచ్చి ఎస్టీ హాస్టల్లో చదువుకుంటున్నాను. నాకు 429 వచ్చినాయి. ఇందుకు రావడానికి కారణం మా టీచర్స్ సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ పెట్టారు. ప్రిన్సిపల్ మేడం గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. కాంపిటేటివ్ పరంగా కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు టీచర్స్ అందరూ. అంతేకాకుండా డైటు అవన్నీ చేస్తున్నారు. నేను బాగా చదువుకుంటున్నాను. బెటర్మెంటరీ కూడా రాద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్స్. నా పేరు ఈశ్వరి. నేను పత్తిపాడు మండలం ధర్మం నుంచి బీసీ హాస్టల్లో చదువుకుంటున్నాను. జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నాను. నేను ఫస్ట్ ఎంపీసీ. నాకు 415 వచ్చే మార్క్స్. స్టాఫ్ మొత్తం మోటివేషన్ వల్ల, వాళ్ళు చెప్పే లెసన్ వల్ల బాగా కాన్సన్ట్రేట్ చేసి హాస్టల్లో మంచిగా టైం స్టడీకి స్పెండ్ చేసి బాగా చదువుతున్నాను. ప్రిన్సిపల్ మేడం మోటివేషన్ చేస్తారు. రోజు అసెంబ్లీ పెట్టి ప్రతిదానికి మోటివేట్ చేసి బాగా చెప్తారు. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఫెసిలిటీ వలన నేను బాగా చదివాను. థ్యాంక్ యూ. నేను నక్కపల్లి, మాది ఉమెన్స్ గర్ల్స్ హాస్టల్లో చదువుతున్నాను కాలేజ్లోని. నేను ఫస్ట్ ఎంపీహెచ్డబ్ల్యూ వొకేషనల్, నాకు 434 వచ్చాయి. మా మేడం బాగా చెప్తారు ప్రతి క్లాస్లో. మేడమ్స్ అండ్ సార్స్ అండ్ ప్రిన్సిపల్ మేడం మోటివేషన్ చేసి అన్నీ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ అర్థమయ్యేలా బాగా చెప్తారు. ఇంకా బెటర్మెంటరీ రాసి ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రేష్మిశ్రీ. నేను ఫస్ట్ ఇయర్ సిఈసి చదువుతున్నాను. ఇక్కడ మా టీచర్స్ బాగా చెప్పడం వల్ల, ప్రిన్సిపల్ మ్యామ్ సపోర్ట్ వల్ల, స్టాఫ్ అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఇలా చదువుకున్నాం. ఇక్కడ సౌకర్యాలన్నీ మాకు అన్నీ బాగా ఇచ్చడం వల్ల, ఇక్కడ గ్రీనరీ అన్నీ మాకు బాగా ఉండడం వల్ల, అందించడం వల్ల మంచిగా చదువుకున్నాము. నాకు 426 వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. మా కాలేజ్ అభివృద్ధి కమిటీగా మమ్మల్ని యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య గారు, అశోక్ బాబు గారు మమ్మల్ని ఈ కమిటీకి
మమ్మల్ని చూసి ఇచ్చినందుకు, మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. వారు అప్పచెప్పిన దగ్గర నుంచి కూడా ఈ కాలేజ్ అభివృద్ధి గురించి మేము శాయశక్తిలో కృషి చేశాము. మా పిల్లలు ఈ సంవత్సరం మంచి ఉత్తీర్ణత శాతం సాధించారు. పిల్లలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి అధ్యాపకులకి కూడా, ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున మా హృదయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం అయితే కానివ్వండి, లేకపోతే తల్లికి వందనం అయితే కానివ్వండి, అలాగే బుక్స్ కానివ్వండి, అన్నీ కూడా ప్రభుత్వం నుంచి మనం సమకూర్చడం జరిగింది. గత ప్రభుత్వం కంటే మనం చాలా మెరుగైన సేవలు పిల్లలకు అందించాము. అదేవిధంగా వారు ఏమడిగితే అది చేయడానికి మా కమిటీ సభ్యులందరూ సహకారాలతో మనం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వాతావరణం అది కూడా అంతా కూడా చక్కగా ఏర్పాట్లు చేయటం మూలంగా పిల్లలు బాగా చదువుకున్నారు. మంచి ఉత్తీర్ణ సాధించడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ మా కమిటీ సభ్యులను నియమించినందుకు యనమల రామకృష్ణ గారికి, యనమల దివ్య గారికి మరొకసారి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అందరికీ కూడా. ప్రభుత్వ మహిళా కళాశాలలో జరిగేటువంటి ఈ 2026 మార్చ్ ఎగ్జామ్స్ రిజల్ట్లో మన కళాశాల నుంచి టాపెస్ట్ స్టూడెంట్స్గా 971 మార్క్స్తో టాపెస్ట్ స్టూడెంట్గా సత్య MLT గ్రూప్ నుంచి, అలాగే జనరల్ గ్రూప్ నుంచి 967 మార్క్స్తో సూపర్ని నిలబడడం నాకు చాలా గర్వంగాను చాలా ఆనందకరంగా ఉంది. ఈ కళాశాలలో ప్రతి విషయంలోనూ కూడా నాకు వ్యాలిడ్ టీచర్స్ ఉండడం ఒక గర్వం అయితే, రెండవది సభ్యులు అంటే కమిటీ మెంబర్స్, CDC కమిటీ మెంబర్స్ ఉండడం రెండవ రకమైన బలము. ఈ రెండు రకాల బలాలకి మూడో బలంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి మెటీరియల్స్ కానీ, నోట్బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, ఇంకా మెటీరియల్స్ అంటే ఎంసెట్ నీట్ మెటీరియల్తో పాటు కాంపిటేటివ్ మెటీరియల్స్ ఇచ్చి ఈ గవర్నమెంట్ ప్రోత్సహించడము రెండో బలాన్ని మాకు చేకూర్చింది. MDM ఇచ్చి ఇవ్వడం మూలంగా పౌష్టికమైన ఆహారం ఇచ్చి పిల్లల్ని ఎంతో బలంగాను బయటికి వెళ్లకుండా తిరక్కోకుండా చక్కని కాంపౌండ్లో కూర్చోబెట్టి మేము ప్రతి నిమిషము పిల్లల్ని మానిటరింగ్ చేస్తూ ఇది చేయడము. అలాగే ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 483 మార్క్స్, 485 మార్క్స్, 439 మార్క్స్, 440 మార్క్స్ హయ్యెస్ట్ మార్క్స్. మామూలుగా ప్రైవేట్ కాలేజెస్ కూడా ధీటుగా మేము ఇవ్వడము, ఇంకో రకమైన మా స్టాఫ్ వాళ్ళ నమ్మకంని నన్ను మరీ పెంచడము నాకు చాలా ఆనందంగా ఉంది. మరి పిల్లల చేత మళ్ళీ బెటర్మెంట్ కట్టించి ఇంకా మోస్ట్ మార్క్స్ పెంచడానికి ట్రై చేస్తాము. మండలంలోనే టాపెస్ట్ రిజల్ట్ని ఇచ్చినటువంటి కాలేజీగా గవర్నమెంట్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ నిలబడ్డము ఇంకో రకమైన ఆనందం. 76% 618 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్తే దాంట్లో 450 మంది పిల్లలు పాస్ అవడం అనేది మామూలు మాటలు కాదు. అలాగే వాళ్ళ స్వయం కృషితోనూ వాళ్ళ దీంతో తెచ్చుకున్నటువంటి మార్క్స్ ఈ పిల్లలకి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. ఎంతో ఉత్సాహమైన వాతావరణంలోనూ విశాలమైనటువంటి క్లాస్ రూమ్స్, శానిటరీస్, నాప్కిన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి రావటము, అలాగే కమిటీ మెంబర్స్ నుంచి ఈ విధమైనటువంటి వాతావరణం మాకు అలవాటు చేయండి అంటే ఏ ప్రోగ్రామ్కైనా సరే వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని మాకు చేయూతనిచ్చేటువంటి కమిటీ మెంబర్స్ దొరకడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.